మనం చక్కగా మనం కొన్ని కొన్ని ఆలోచనలు మనం తీసుకుంటూ వెళ్దాం. ఒక సరికొత్త కవితా రూపం. ఇది ఒక మంచి సరికొత్త ఆలోచన. నీ మౌనానికి అర్థం ఏమిటి? పలికించే భావానికి పరమార్థం ఏమిటి? నీ మౌనానికి అర్థం ఏమిటి? పలికించే భావానికి పరమార్థం ఏమిటి? తలపించే నీ శిల్పకళా సౌందర్యం, వికసించే నీ దివ్య రూపం, ఉదయించే తూర్పు సింధూరం, వన్నె తెచ్చే తెలుగు అందాల చిత్రానివో, రసరమ్య భావానివో, నా జీవిత అర్ధాంగివో. నీ మౌనానికి అర్థమేమిటి? పలికించే భావానికి పరమార్థమేమిటి? స్వర్గంలో రాసిన నా తలరాతవో, కళ్యాణ మాలికవో, నా జీవితానికి వన్నె తెచ్చిన దేవకన్యవో, ఆనంద వాకిట్లో విరిసిన ముత్యాల ముగ్గువో, దాంపత్య జీవితానికి స్వర్గసీమవో. నీ మౌనానికి అర్థమేమిటి? పలికించే భావానికి పరమార్థమేమిటి? ఇది ఒక సరికొత్త ఆలోచన అండి. ఇది ఇది ఒక ప్రేమ పరంపరలో భాగంగా కావచ్చు, లేదా దాంపత్య జీవితంలో మన యొక్క అర్థ పరంగా మనం చక్కగా ఆలోచించవచ్చు. అదేవిధంగా మన యొక్క ప్రకృతి పట్ల, విశ్వం పట్ల మన ప్రేమను చూపించే ప్రయత్నంలో కూడా విశ్వాన్ని మన యొక్క ప్రేయసిగా, ప్రేమికుడిగా మనం తీసుకోవచ్చు. అందులో వచ్చినటువంటి ఆలోచన ఇది. సో నీ మౌనానికి అర్థం ఏమిటి? పలికించే భావానికి పరమార్థం ఏమిటి? తలపించే నీ శిల్పకళా సౌందర్యం, వికసించే నీ దివ్య రూపం, ఉదయించే తూర్పు సింధూరం, వన్నె తెచ్చే తెలుగు అందాల చిత్రానివో, రసరమ్య భావానివో, నా జీవిత అర్ధాంగివో. నీ మౌనానికి అర్థం ఏమిటి? పలికించే భావానికి పరమార్థం ఏమిటి? స్వర్గంలో రాసిన నా తలరాతవో, కళ్యాణ మాలికవో, నా జీవితానికి వన్నె తెచ్చిన దేవకన్యవో, ఆనంద వాకిట్లో విరిసిన ముత్యాల ముగ్గు